తిరుపతిలో జరిగినటువంటి ఇండియా టుడే ఎన్క్లేవ్లో జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ప్రతి అంశానికి సమాధానం చెప్పుకొచ్చారు. చంద్రబాబు జైలు శిక్ష మీద సీఎం జగన్ కామెంట్స్ ఏంటంటే, ఎన్నికల సమయంలో ఏ సీఎం ఒక పేరున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలని అనుకోడు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు యాక్షన్ తీసుకున్నప్పుడు కోర్టులు నిర్ధారిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 2 జాతీయ పార్టీలకైతే అంత సీన్ లేదన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. అందులో ప్రధానమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను ఎందుకు డ్రాప్ చేస్తున్నారు అంటే, ప్రతి పార్టీ తన సొంత సర్వేలు నిర్వహిస్తుంది, సర్వేలకు అనుగుణంగా మార్పు చేర్పులు చేస్తుంది. ప్రజలు ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యేల రిపోర్ట్ సరిగ్గా లేదు, అందుకే ఇలా ముందుగా జాగ్రత్త పడుతున్నాం. కేసీఆర్లో మీరు కూడా పొరపాటు చేయడం లేదు. చంద్రబాబు బీజేపీతో కలవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు పార్లమెంట్లో ఇష్యూ బేస్డ్ పద్ధతిలో మద్దతు ఇస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి అని రాజ్దీప్ సర్దేశి అడిగితే, మేము కేంద్ర ప్రభుత్వంతో స్నేహబంధం కొనసాగిస్తాం, అదే సమయంలో ఇష్యూ బేస్డ్ పైన మద్దతు ఇస్తున్నాం. తర్వాత మీ సోదరి వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ చేశారు, దీన్ని ఎలా చూస్తారు అంటే, కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ ఆడుతోంది, ఇది కాంగ్రెస్కి అలవాటైన పనే, రాష్ట్రాన్ని విడగొట్టింది, విభజించి పాలించు అనేది రాష్ట్రంలో చేసింది, మా కుటుంబంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, మా చిన్నాన్న మాపై నాడు ఉసుగొల్పింది, కాంగ్రెస్ పార్టీ సమాధైంది, వాళ్ళు ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. వైఎస్ఆర్ లేకుండా 2004, 2009లో కాంగ్రెస్ లేదు, నీకు కోపంగా లేదా, బాధగా లేదా అంటే, నాకు బాధ ఉంది, అయితే దేవుడి మీద భారం వేశాను, నేను దేవుడిని నమ్ముతాను, అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 15-16 సంవత్సరాల క్రితం నేను జగన్ రెడ్డిని కలిసినప్పుడు ఇప్పుడున్న జగన్ రెడ్డికి మధ్య మార్పు ఏంటని రాజ్దీప్ సర్దేశి అడిగారు. మీరే బెటర్ జడ్జి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆయనకే పెట్టారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నారు, మీకు అదే తృప్తిని ఇస్తుందా అని అడిగారు రాజ్దీప్ సర్దేశి. నా పాదయాత్రలు నేను ఎంతోమందిని కలిసాను, వాళ్ళ సమస్యలు తీర్చడంలో నాకు తృప్తినిచ్చింది, నా రికార్డును చూసే నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నారు, ఏంటిది అని అడిగితే, నా పరిపాలన బాగుందని మీరు భావిస్తే నాకు ఓటేయని ప్రతి పబ్లిక్ మీటింగ్లో అదే చెప్తున్నాను అంటే, నీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ సీఎం గారు, అంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరు ఇప్పటిదాకా ఇవ్వలేదంటూ రాజ్దీప్ సర్దేశి అప్రిషియేట్ చేశారు.